హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అంటే తెలుసా? మరి భోగి పండుగ దగ్గర పడుతుంది కదా! పిడకలు తయారు చేసేసారేటి మీరు? అబ్బో! మనమేదో ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు మనం ఎప్పుడు చేయలేదు. ఈ సంవత్సరమే తెలిసింది చేద్దామని పేడ పట్టుకొని రెడీ అయ్యాను. అసలే మనకి ఇష్టమైన ఇడ్లీ ఒకటి గట్టి తిన్నాం ఇప్పుడే. కడుపులో నుంచి పేగులు తనుకొని బయటకొచ్చేలా ఉంది. మంచిగా పరోటాకి చపాతీ కలిపినట్టు బానే కలుపుతున్నాను గానీ ఈ వాసన నన్ను వదిలి ఎన్ని రోజులకెళ్తదో. అమ్మో! ఆవు పేడ అసలు లక్ష్మీదేవితో సమానం. మనమేమన్నా ఎటకారం చేస్తే పిడకలు రావు. అవునవునులే, మీకు పిడకలు దండలు దొరుకుతాయి పూల దండల్లాగా. మాకు పేడ దొరుకుతుంది కదా, అందుకే ఈ తయారీ. సాయంత్రం మా పొట్టి అలా మేడ మీదకి వచ్చి ఇవేవో డిఫరెంట్గా అలాగని ఏసీలా ఉంది మొత్తం నోట్లో. ఇవి మనం పిడకల షేప్ ఎక్కడేసాం, మొత్తం గాలి షేపే కదా. మనం ఈ మధ్య కొన్ని సాంప్రదాయాలు ఎగరగొడుతున్నాం కదా, అలా ఎగరకుండా ఉండడానికి ఈ పిడకలు. భోగి మంట పవిత్రతను కోరినోళ్ళు అయితే మీరు ఖచ్చితంగా ఈ భోగికి పిడకలు తయారు చేసుకోండి. ఎండలో వరకు చాలా సీరియస్గా జరుగుతుంది. ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు కనుక మనల్ని. మాకు పేడ మాత్రం ఫ్రెష్ పేడ దొరుకుతుంది ఇంటి పక్కన ఆవులు. ఇదిగో పొద్దున్న నుంచి కాపు కాస్తే ఇప్పుడు దొరికింది. ఆవులు వేసేసరికి ఎండ అంతా పోద్దేమో అనుకున్నాను కానీ ఎండ ఉన్నప్పుడే వేస్తాయి. ఈ ఎండలో మన పడవతాలు ఎంచగ్గా ఆరిపోద్దో పిడకలతో పాటు. గోమాత పిడకలో ఖచ్చితంగా భోగి మంటలో వేసుకోవాలి. ఇంట్లో ఉన్న పాత సామాన్లు తెచ్చేసేయడం కాదు మంటలో. పిడక పాతకాలం పద్ధతే కాబట్టి అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు ఇంకా. నేను మాత్రం చెప్తాను, తినేసి పొద్దునుంచి అసలే ఖాళీగా ఉన్నాను. పేడలో ముందు ఏమి లేకుండా చూసుకోవాలి, లేదంటే పిడక పద మొక్కలు అవుద్ది. గడ్డి గాని ఇసుక గాని రాయి గాని ఏమీ లేకుండా చుట్టాలి. చూడండి, నేను అలా చేశాను కాబట్టి నీట్గా కనబడుతున్నాయి. గడ్డి గాని ఇసుక గాని పిక్క గాని కనబడుతున్నాయి ఏటి. ఆహా, మినపప్పు గారెల్లో వచ్చే శుభ్రంగా పంచదార పాకం పట్టుకుని పాకంలో వేసుకోవచ్చు. మొత్తానికి ఎండలో కష్టపడి పిడకలు పూర్తి చేశాను. ఇవి ఒక 5 రోజుల వరకు ఎండలో ఎండుతూనే ఉండాలి. మరి ఎండకపోతే లోపల పచ్చి ఉండిపోద్ది, బాగుంటదేటి. అమ్మో, టేస్టులు చెప్తున్నానేటి నేను. టేస్టులు 5 రోజుల తర్వాత మనం పెట్టిన పిడకలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. మరి దెయ్యం అనుకునేరు కనుక ఆ నేడు నేనే. అది నేనే. తాడి చెట్లకి గోడలకి కొట్టేవారు ఒకప్పుడు, ఇప్పుడు కూడా కొడతారు కానీ నాకెందుకో ఈ విధంగా పెట్టాలనిపించింది, పెట్టాను. మరి పాపం పిడకలు ఎంత తిట్టుకుంటున్నాయో మనల్ని 5 రోజుల నుంచి ఇలా ఎండలో వదిలేసామని. మధ్యలో ఒక రోజు వచ్చి పిడకలన్నీ తిప్పాను. ఇంక ఇవి పూర్తిగా ఎండిపోయాయి కదా, కవర్లో పెట్టి దాచుకోవడమే భోగి రోజు వరకు. ఇప్పుడు నేను కూడా తీను, ఫుల్ ఎండ సాయంత్రమే. ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.